శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను తెస్తోందండి. పంచమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది. ఇక లాభస్థానంలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురు బలం గనక బాగున్నట్లయితే శని గారి యొక్క ఆ దృష్టి దోషాలు కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా శని గారు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈ ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది. గురువు గారు పంచమ స్థానంలో ఉన్నారు. గురు బలం చాలా బాగుంది. గురువు గారి యొక్క దృష్టి పదంలో ఉన్నటువంటి చంద్ర, శుక్ర, రవి, కుజ లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అధికమైనటువంటి లాభాలు, కళల వల్ల లాభము, కీర్తి ప్రతిష్టలు ఉండడము, ధనయోగాలు రావడము, వ్యాపారంలో ధనము ఎక్కువగా రావడము, నిబ్బరం పెరగడము, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడము, అధికమైనటువంటి లాభాలని మీరు ఆస్వాదించడము, అలాగే కళాకారులకి చాలా మంచి జీవితం, భవిష్యత్తు కనిపించడము, మంచి అవకాశాలు రావడము, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యమేమో కానీ ఇప్పుడు మనకి చాలా వృద్ధి కలిగింది అని చెప్పి మీరు భావించడము, ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాల్సి వస్తే అవి సక్సెస్ అవ్వడము, ధనము కాస్త తక్కువ ఖర్చు అవ్వడము, ఎవరిదో ఒక రికమెండేషన్ దొరికి మీకు కాస్త ధనం తగ్గుతుంది. ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉండడము, ఉద్యోగ జీవితం బాగుండడము, వ్యాపార జీవితం బాగుండడము, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గురుబలం విశేష కారణం చేత, లాభస్థాన విశేష ఫలితాల చేత మీకు
మట్టిని పట్టుకున్న బంగారమే అన్నంత గొప్పగా ఈ వారం అంతా ఉంటోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, కార్మికులు కర్షకులు బాగున్నారు. అన్ని విధాలా మీకు ఆనందాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. ఇక వారాంతంలో చంద్రుని యొక్క సంచారం ద్వితీయంలోకి వచ్చి అంతగా ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన విధంగా పరిహారాలు చేసుకోండి. ఇష్టదేవతారాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, దుర్గా అమ్మవారి పూజలు చేసుకోండి, గణేశ నామాలని తలుచుకోండి, ఇష్టదేవతారాధన చేయండి. ఈ కొన్నిట్లలో ఏ కొన్నిటిని చేసినా మీకు చాలా చాలా ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే లాభస్థానంలో ఇన్ని గ్రహాలు చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్నదో ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది వీరికి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. అలాగే తృతీయాధిపతి అయినటువంటి కుజుడు, ఈ ఉద్యోగ స్థాన అధిపతి దశమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఈ లాభస్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత, గురువు గారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత అన్నదమ్ములతోనూ సహాయ సహకారాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితము బాగుంటుంది, వ్యాపార జీవితము బాగుంటుంది. అనేక రకాల ధనము వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి చాలా చాలా వృద్ధి పొందుతూ ఉంటాయి. కుంభరాశి వారికి మునుపెన్నడూ లేని విధంగా ఆ సంతోషం అనేది ఈ వారం ఏర్పడబోతోంది అని చెప్పి తెలియజెప్పచ్చు. శారీరక పరమైనటువంటి కష్టము తక్కువగా ఉండి చక్కగా మీ మేధస్సుతో మీరు ఆలోచించి చేసే పనులు, క్రమశిక్షణాయుతంగా చేసేటటువంటి పనులకి అభివృద్ధి ఎక్కువగా జరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.